ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాయలసీమకి ద్రోహం జరుగుతుందని, లైనింగ్ పనుల పేరిట మొత్తం రాయలసీమని పూర్తిగా దోచుకుంటూ అక్రమార్జనకి అడ్డాగా మారుస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కోడేకొస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళ అంతర్గత సమావేశాలు ఏర్పరచుకోవడంతో పాటు ఇటీవల దీనికి సంబంధించే విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. నిజంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న వ్యాఖ్యల్లో అవాస్తవం ఎంత స్థాయిలో ఉందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్. నమస్తే. నమస్తే. విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలతో పాటు నిజంగా కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాయలసీమకి ఎలా ద్రోహం చేస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గతంలో 2014 నుంచి 19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ద్రోహం చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు చేసింది మేలా ద్రోహమా? వైఎస్ఆర్సీపీ మాటలకు మీరేం సంబంధం చెబుతారు? వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్నటి రోజున హంద్రీనివాకు సంబంధించినటువంటి పన్నుల్లో లైనింగ్ ఏదైతే ఉన్నాయో ఆ లైనింగ్ల పేరిట డబ్బులు దోచేస్తున్నారు అని చెప్పేసి ఏదో పాదయాత్ర చేయడము ఉరవకొండ నియోజకవర్గానికి వెళ్ళి చేయడం జరిగింది. చాలామంది నాయకులు కూడా, అనంతపూర్ జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీరేమంటున్నారు? మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి వీళ్ళంతా ఇప్పుడు ఆరోపిస్తూ ఉండేది ఏంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్వీర్యం చేశాడు చంద్రబాబు, మరి హంద్రీనివా పేరిట రాష్ట్ర ప్రజల ఖజానాను మొత్తం అంతా దోచేస్తున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి అన్యాయాలకు కట్టబెడుతున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 6 లక్షల కోట్ల అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి దాదాపు 1 లక్ష పుస్తకాలు ముద్రించి జనాలకు పంచినారు ఇదే వైసీపీ వాళ్ళు. మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఏర్పడింది, మరి 6 కోట్ల రూపాయల అవినీతన్నా పట్టుకున్నారా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఇకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ప్రధానంగా మాట్లాడారు అనంత వెంకట్రామరెడ్డి గారు. అనంతపూర్ అర్బన్ మాజీ శాసనసభ సభ్యుడు, ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడు, మరి ఆయన సీనియర్ నాయకుడు, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని వైసీపీలోని సీనియర్ నాయకుడు. మరి ఇటువంటి వ్యక్తి కూడా పర్థం లేనటువంటి మాటలతో ఏదో ప్రెస్ మీట్ ముందర మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నవ్వులు పాలైపోతున్నారనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో. ఇకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది 2020 సంవత్సరంలో జీవో ఇచ్చి 3,800 కోట్ల రూపాయల పనులు ప్రారంభించి మట్టి పనులన్నీ చేసుకొని 900 కోట్ల రూపాయల బిల్లులు రిలీజ్ చేసుకున్నారు మీ వైసీపీ నాయకులు. మరి అదే శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఇంకో ప్రాజెక్టుకు కేఆర్ఎంబి ఎలా పర్మిషన్ ఇస్తుందని, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తుందని మీరు ఆ ప్రాజెక్టు మొదలు పెట్టారు, ఆ ప్రాజెక్టుకు జీవో ఎందుకు ఇచ్చారు, ఆ ప్రాజెక్టుకు నిధులు ఎందుకు కేటాయించారు? మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సాక్షాత్తు మాజీ జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు? అయ్యా, మేము ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది, అపెక్స్ కౌన్సిల్లో కూడా దీని మీద చర్చ జరగలేదు, కేఆర్ఎంబి పర్మిషన్ లేకోకుండా, పక్క రాష్ట్రం యొక్క అనుమతి లేకోకుండా ఒకే ప్రాజెక్టు, ఒకే లింకు ప్రాజెక్టు ఇంకో ప్రాజెక్టుకు మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళితే సిడబ్ల్యూసికి కూడా లేఖ రాస్తే దీనికి జాతీయ ఎన్జిటి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, కేఆర్ఎంబి పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు లేవు, సుప్రీంకోర్టు కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది, ప్రాజెక్టు ఆగిపోవడం జరిగింది. మరి ఈ 900 కోట్లు ఏమయ్యాయా అంటే వైసీపీ నాయకులు జోబుల్లోకి వెళ్ళాయనే విషయం ఎక్కడ వీళ్ళు చెప్పరు. మరి నిజంగా రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అన్యాయం చేశారనేది ఏదైతే అన్నారో దానికి జవాబిస్తూ, అయ్యా 2014 నుంచి 19 మధ్యకాలంలో ఆనాడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీళ్ళు కృష్ణా డెల్టాలోకి తెచ్చి శ్రీశైలంలో ఉన్నటువంటి వరద జలాలను రాయలసీమకు లిఫ్ట్ చేసి, ఇదే ఇప్పుడు మీ పార్టీలో చేరినటువంటి సతీష్ రెడ్డి గారు, పులివెందుల మాజీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఆయన వైసీపీలోకి చేరడం జరిగింది. ఆయన ఇంత గడ్డం పెంచుకుంటే భీష్మశపథం చేసి పులివెందుల కాలువలో నీళ్లు పారేంత వరకు నేను గడ్డం తీనని చెప్పేసి భీష్మశపథం చేసుకుంటే, మరి అక్కడి నుంచి గోదావరి నీళ్ళు కుప్పం లాస్ట్ చెరువైనటువంటి పరమసముద్రం వరకు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి ఇదే వెళ్ళినటువంటి ఫ్లోలో, ఈ కృష్ణా జలాలు వెళ్ళినటువంటి ఫ్లోలో పులివెందుల నియోజకవర్గమైనటువంటి లింగాల మండలంలో ఉన్నటువంటి చీనీ రైతులను కాపాడిండేది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నీళ్లు కాదా అని చెప్పేసి నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జిఎస్డిపిలో తలసరి ఆదాయంలో ఈరోజు మెట్రోపాలిటన్ సిటీలను సైతం దాటేసి
ఒక పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక లింగాలం మండలము 7,26,000 పైన తలసరి ఆదాయం పొందుతూ ఉంది అంటే ఇది సిబిఎన్ గారి యొక్క విజన్ కాదా, సిబిఎన్ గారు చేసినటువంటి అభివృద్ధి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు వైజాగ్కి అదే తలసరి ఆదాయము 6,29,000 రూపాయలు. ఈరోజు అదే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి లింగాల మండలం 7,26,000 రూపాయలు దాటి అసలు రాష్ట్రంలోనే మొదటి ప్లేస్లో నిలిచింది పులివెందుల నియోజకవర్గం. మరి దీనికి ఇప్పుడు ఏం చెప్తారు? మరి దీనికి కారణం ఏంటి? హార్టికల్చర్ అనేటువంటి ఒక పదాన్ని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం, చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ప్రత్యర్థి అయినటువంటి పులివెందుల నియోజకవర్గంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. నేనేం చెప్తున్నానంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి మీరు నీళ్ళు ఎత్తిపోసి పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులర్కి వేస్తారు, అక్కడ నుంచి ఎస్ఆర్బీసీకి వేస్తారు, ఎస్ఆర్బీసీ నుంచి మైలవరం రిజర్వాయర్, మైలవరం రిజర్వాయర్ దగ్గర నుంచి గండికోట రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్ నుంచి వివిధ లిఫ్టులు, కాలువలు, గ్రావిటీ కెనాల్స్ ద్వారా ఉమ్మడి అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లాకు నీళ్లు పంపింగ్ చేస్తారు రాయలసీమ ఎత్తిపోతల పంపింగ్ స్కీమ్. మరి నిజంగా ఇంత అక్రమంగా చేసినటువంటి పనులు మీరు దాచేసి ఈరోజు రికార్డు స్థాయిలో 2022-23 సీజన్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా దాదాపు 2,200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కరువు కౌల పిల్లలు అనేటువంటి ఏదైతే అసత్య ప్రచారం మీరు ప్రజల్లోకి చొప్పించారో ప్రకృతి దానికి చెంపపెట్టు పెట్టే మాదిరిగా ఇదే 2024-25 సీజన్లో కూడా 2,200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. అయితే ముఖ్యంగా వైసీపీ నాయకులు నేను చెప్తా ఉండేది ఏంటంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు తేడా ఏంటి అంటే ఈరోజు హంద్రీనీవ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆ ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాదాపు 52 టీఎంసీల నీళ్లు రాయలసీమకు లిఫ్ట్ చేయగలిగారు కేవలం హంద్రీనీవా ద్వారా. మరి మీరు అధికారంలో ఉన్నారు, రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తారని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరి మీరు ఎన్ని నీళ్ళు లిఫ్ట్ చేశారో 22-23 సీజన్లో ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయండి స్వామి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రాయలసీమ రైతాంగాన్ని ఇచ్చినటువంటి డ్రిప్ ఇరిగేషన్ని నిర్వీర్యం చేశారు, రాయలసీమ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అసెంబ్లీలో పోడియం దగ్గర కూర్చొని ధర్నా చేస్తే నైట్కి మీరు బీమా ప్రీమియం కడతారు, అప్పుడు రైతులకు నిధులు విడుదల చేస్తారు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతఃకరణ శుద్ధితో రైతాంగం పోరాటానికి పూనుకున్నారు తప్ప మీలాగా ఉత్తత మాటలు ఒట్టి మాటలు మాట్లాడి మరొకసారి రాయలసీమ ప్రజలకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను నిజంగా అడుగుతా ఉన్నా, ఇప్పటికీ 160 టీఎంసీల కెపాసిటీ రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల నీటి నిల్వ కెపాసిటీ 160 టీఎంసీలు. మరి మీరు ఏమంటున్నారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 101 టీఎంసీలు మేము తరలిస్తాము అని చెప్పేసి అంటున్నారు. నిజంగా స్టోరేజ్ ఉందా ఈరోజు రాయలసీమ జిల్లాలలో అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏదో మాట్లాడాలి, ఏదో పనులు చేసుకోవాలి, ఏదో దోచేయాలి అన్న మీ చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి తప్ప ఎక్కడ రాయలసీమ ప్రజల రైతాంగానికి కానీ తాగునీరుకి మీరు నీరు అందించాలంటే ఈరోజు ఉమ్మడి కడప జిల్లా తప్ప మిగిలినటువంటి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపూర్ జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాల యొక్క నీటి నిల్వ కెపాసిటీ ఎంత? ఈరోజు నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత రాష్ట్రం తీసుకున్నట్లయితే ఇప్పుడు కొత్త జిల్లాలు కాకోకుండా అతి పెద్ద జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లా. ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో నీటి నిల్వ కెపాసిటీ ఎంత? నేను స్ట్రైట్గా అడుగుతాను ఎవరినైనా అక్కడ ఉండేటటువంటి నాయకుల్ని. ఈరోజు ఉమ్మడి కడప జిల్లా కంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఎంతో వెనకబడి ఉంది నీటి నిల్వల్లో. మరి ఎన్ని ప్రాజెక్టులు మీరు కట్టారు? ఎన్ని రిజర్వాయర్లు కట్టారు? ఏంది లేదు. పేరూరు డ్యామ్ అని చెప్పేసి నిధులన్నీ స్వాహా. అదేది జిల్లేడు బండ రిజర్వాయర్ అని చెప్పేసి ధర్మవరం నియోజకవర్గంలో అది 700 కోట్లు స్వాహా. మరి ఎక్కడ పోయింది ఈ డబ్బులు? ఇవి చెప్పిన తర్వాత కదా మీరు రాయలసీమ ప్రజల గురించి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏందనేది చెప్పాలి కదా. ఏదో మాట్లాడాలి, గుడ్డ కాల్చి ముఖాన వేయాలి, తుడుచుకుంటారు, పోతూ ఉంటారు అంటే మాలాంటి యువత ఖచ్చితంగా విమర్శకు సద్విమర్శ ఖచ్చితంగా ఇస్తాం, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ ఖచ్చితంగా ఇస్తాం, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. నమస్కారం.